ఈ మధ్య యూట్యూబ్లో ఆ సోషల్ మీడియాలో చాలామంది ఒక విషయాన్ని మీద పదే పదే కొట్టుకుంటున్నారు అని చెప్పాలి. సో కాల్డ్ ప్రీచర్స్ అని పిలువబడుతున్న వాళ్ళు, పేర్లు వద్దులేండి, మనకు వాళ్ళ పేర్లతో పని లేదు. కానీ చాలామంది చాలా రకాలుగా ఒక విషయం మీద వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు, వాదులాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు అని కూడా అనొచ్చు. ఏ విషయం మీద అంటే దేవుడు అనే ఒక సంగతి మీద. మరి ఇంతకాలం ప్రకటించింది దేవుడు కాదా అంటే దేవుడే, దేవుడు కాదా అంటే దేవుడే. మరి ఎందుకంటే వీళ్ళల్లో రెండు వర్గాలు వచ్చేసినాయి ఇప్పుడు. ఒకటి, దేవునిలో త్రిత్వం ఉంది అని రెండు వర్గాల వాళ్ళు ఒప్పుకుంటున్నారు. తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిగా ఉన్నాడని, కుమారుడైన క్రీస్తు ఒక వ్యక్తిగా ఉన్నాడని, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఒక వ్యక్తిగా, దేవునిలో ఈ ముగ్గురు కూడా త్రియేకమై ఉన్నారు అని చెప్తున్నారు ఇరు వర్గాల వాళ్ళు కూడా. కానీ ఒక వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ముగ్గురు కూడా అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఈ దేవుడు ముగ్గురు కూడా ఈక్వాలిటీ ఉన్నవాళ్ళు, సమానమై ఉన్నవాళ్ళు. ఎవరు ఎవరికి తక్కువ కాదు, ఎవరు ఎవరికి ఎక్కువ కాదు, ఒకళ్ళు అందరూ కూడా సమానమే, ఇందుట్లో భేదం లేదు అని ఒక వర్గం వాళ్ళు నమ్ముతున్నారు. ఇంకొక వర్గం వాళ్ళు ఏమంటున్నారు, ఈ ముగ్గురు ఉన్నారు కానీ వీళ్ళలో ఈ తండ్రి అని పిలువబడుతున్న ఆ వ్యక్తి గొప్పవాడు, కుమారుడు అని పిలువబడుతున్న వ్యక్తి తండ్రి కంటే కొంచెం తక్కువ వాడు, ఈ పరిశుద్ధాత్ముడు అని పిలువబడుతున్న ఇంకొక వ్యక్తి ఇదిగో క్రీస్తు కంటే కొద్దిగా తక్కువ వాడు. అంటే నెంబర్ 1 ఈయన, నెంబర్ 2 ఈయన, నెంబర్ 3 ఈయన అని ఇట్లాగా వాళ్ళు చెప్తున్నారు. దీని దగ్గరే చాలామంది వాదోపవాదాలు. చాలా జాగ్రత్తగా చూడండి. చాలామంది సో కాల్డ్ ప్రీచర్స్ అని పిలువబడుతున్న వాళ్ళకు కూడా దేవుని యొక్క ఈ త్రిత్వాన్ని గురించిన సరైన అవగాహన లేదు, ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఉంటే గనక ఇక్కడ ఇటువైపు ఈ వర్గం వాళ్ళు ఎవరైతే తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు సమానమే అని చెప్తూ ఉన్నారో వాళ్ళు ఈ వర్గం వాళ్ళు చూపిస్తున్నటువంటి అంటే తండ్రి అందరికంటే గొప్పవాడు, కుమారుడు కొంచెం తక్కువవాడు, పరిశుద్ధాత్ముడు అంతకంటే కొంచెం తక్కువవాడు అని వీళ్ళు చూపిస్తున్న ప్రతి రెఫరెన్స్ని ఎత్తి వీళ్ళు దేన్నైతే కోడ్ చేస్తున్నారో వాటన్నిటినీ వీళ్ళు కూడా కోడ్ చేస్తూ దానికి సరి అయిన ఆ అర్థాలు ఏమిటో వీళ్ళు చెప్పాలి. కానీ అట్లా ఎవరు చెప్పరు. ఎంతసేపటికి వీళ్ళ వైపు నుంచి ఇదిగో తండ్రి కుమారుడు సమానమే అనే మాటల్ని ఆ రెఫరెన్స్లను చూపిస్తారు తప్ప ఇదిగో కుమారుడు తండ్రి కంటే తక్కువ వాడుగా ఉన్న ఆ రెఫరెన్స్లు ఉన్నాయి చాలా. ఇవి వీళ్ళు ఎత్తి చూపించరు, వాటిని మాట్లాడరు. మరి వీళ్ళ సంగతి ఏమిటి? ఏది కుమారుడు తండ్రి కంటే కొంచెం తక్కువ వాడు, పరిశుద్ధాత్ముడు ఆయన కంటే కొంచెం తక్కువ వాడు అని చెప్తున్న వీళ్ళకు అనుకూలమైన ఆ రెఫరెన్స్లనే పట్టుకొని ఇదిగో చూసివా కుమారుడు ఎట్లా అన్నాడు కాబట్టి కుమారుడు తండ్రి కంటే తక్కువ, పరిశుద్ధాత్ముడు యొక్క పని ఇది కాబట్టి పరిశుద్ధాత్ముడు క్రీస్తు కంటే కొంచెం తక్కువ అని చూపిస్తారే తప్ప మరి వీళ్ళు ఈక్వాలిటీ అని చూపిస్తున్న ఈ రెఫరెన్స్లు ఉన్నాయే వాటిని పట్టుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటే వీళ్ళు చేయరు. అంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్న వచనాలను వీళ్ళు ఏరుకుంటారు, వాటినే చెప్తారు. వీళ్ళకు అనుకూలంగా ఉన్న వచనాలు ఏరుకుంటున్నారు, వాటినే చెప్తున్నారు. జాగ్రత్తగా మనం బైబిల్ పరిశీలిస్తే కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అందరూ కూడా సమానము అని చెప్తున్న రెఫరెన్స్లు ఎన్నైతే ఉంటాయో బైబిల్లో, అలాగే కొన్ని రెఫరెన్స్లు కూడా ఇదిగో కుమారుడు తండ్రి కంటే కొంచెం తక్కువ అని చూపిస్తూ, పరిశుద్ధాత్ముడు ఈ క్రీస్తు కంటే కొంచెం తక్కువ అని చూపిస్తూ ఉన్నటువంటి రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఇవి ఎన్నున్నాయో ఇవి కూడా దాదాపుగా అన్నీ ఉంటాయి. నిజమైన సత్యం నిజంగా ప్రకటించాలి అనుకుంటే, మనుషులకు తెలియజేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఇటువైపు వీళ్ళు చూపిస్తున్న ప్రతి రెఫరెన్స్ని, అలాగే ఇటువైపు వీళ్ళు చూపిస్తున్నటువంటి ప్రతి రెఫరెన్స్ని దగ్గర పెట్టి అన్నిటినీ కోడ్ చేసి బ్యాలెన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
అప్పుడు నిజంగా సత్యం అనేది బయటపడుతుంది. కానీ అట్లా చేసేవాళ్ళు ఉన్నారా యూట్యూబుల్లో అంటే ఎవరూ లేరు. ఎంతసేపటికి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాదాన్ని నెగ్గించుకోవడం కోసం వాళ్ళకు అనుకూలమైన వచనాలను మాత్రం చూపించుకుంటూ పోతుంటారు. ఈ లోపల అర్ధగంట, గంట అయిపోద్ది, క్లోజ్. మరి ఇటు వచ్చేటప్పటికి వీళ్ళకి అనుకూలంగా ఉన్న కొన్ని మాటలు తీసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అందరితో అయిపోద్ది, టైము క్లోజ్. అంతేగాని వీళ్ళు చూపిస్తున్న ఆ రెఫరెన్స్లకి నిజమైన అర్థం ఇది అని వీళ్ళు కానీ, లేదా వీళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్లకి సరైన అర్థం ఇది అని వీళ్ళు కానీ ఎవరు కూడా వాటి గురించి మాట్లాడరు. కానీ నిజానికి సత్యం అనేది బయటపడాలి అంటే ఇటువైపు ఈ వర్గ వాళ్ళు చూపిస్తున్న ప్రతి రెఫరెన్స్ తీసుకోవాలి, ఇటువైపు వీళ్ళు చూపిస్తున్న ప్రతి రెఫరెన్స్ తీసుకోవాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనం చెప్పగలిగితే, ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు నిజంగా సత్యం అనేది బయటపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ క్రైస్తవ్యంలో ఈ వాదన ఏదైతే ఉందో, వాదోపవాదాలు తెలుసుకుంటే కనుక ఈ విషయం ఎప్పటికీ కూడా తేలనివ్వరు కూడా. ఈ సోకాల్డ్ ప్రీచర్స్ అనుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ విషయాన్ని తేలనివ్వరు. ఎంతసేపటికి వాళ్ళ గురించి ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ వాదం ప్రజల్లోకి వెళ్ళాలి అనే తప్ప నిజాన్ని ప్రజల్లోకి పంపించాలి అనేది మాత్రం ఎవ్వరు కూడా ఆలోచించరు. ఎంతసేపటికి వాళ్ళ పేరు, వాళ్ళ డినామినేషన్ పేరు, వాళ్ళ వీసు కావాలి వీళ్ళకి ఎంతసేపటికి. అంతేగాని సత్యం అనేది సంపూర్ణంగా ప్రకటిద్దాం. బైబిల్లో ఉన్న ప్రతి రెఫరెన్స్ని తీసుకొని యేసు ప్రభు తండ్రికి ఈక్వల్గా అని చూపిస్తున్న రెఫరెన్స్లు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే తక్కువ అని చూపిస్తున్న రెఫరెన్స్లు తీసుకొని దానికి కారణం ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఆ యూట్యూబ్లో వచ్చే మెసేజ్ల మీద ఎప్పుడు కూడా ఆధారపడద్దు. అలా ఆధారపడ్డావా నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, జాగ్రత్త. మీకు అర్థమైందండి? వీళ్ళు ఏం చెప్తున్నారో అని వాళ్ళవి చూసి, వీళ్ళు ఏం చెప్తున్నారో అని వాళ్ళవి చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఆ రకంగా వీళ్ళు ఆ రకంగా చెప్తా ఉంటే చివరికి నీకు ఏది అర్థం కాక, ఏది నిజమో నీకు అర్థం కాక చివరికి నీ విశ్వాసంలో నువ్వు సన్నగిల్లిపోతావు. నీ ప్రార్థనా జీవితంలో ఇక నువ్వు సన్నగిల్లిపోతావు. నేను ఎవరికి ప్రార్థన చేయాలి? ఇంతకీ తండ్రికి ప్రార్థన చేయాలా? మరి యేసుక్రీస్తుకు ప్రార్థన చేయాలా? పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేయాలా? అసలు ప్రార్థన చేయకుండా ఉంటే బాధ. ఎవరికి చేస్తే ఎవరికి కోపం వచ్చిద్దో మరి ఉంటాయి కదా. విశ్వాసంలో ఇట్లాగా ఆలోచన వచ్చినప్పుడు విశ్వాసంలో ఇదే అనిపిస్తుంది, ఏమో పొరపాటున ఎవరికి ప్రార్థన చేస్తే ఇంకొకళ్ళు కోపపడతారేమో, మనకెందుకు లేనిపోయింది ఇది చింత. అసలు ప్రార్థన చేయకుండా ఉంటే పోయింది కదా, అంతే కదా. కాబట్టి నాకు చిన్నప్పుడు ఒక ఆలోచన మైండ్లో ఎప్పుడూ మెదులుతూ ఉండేది. ఏంటి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు ఈ ముగ్గురు ఏకమై ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ నేను పరలోకం పోయేటప్పటికి నాకు చిన్నప్పుడు వచ్చిన ఆలోచన, నేను ఒకవేళ పరలోకం పోయేటప్పటికి ఒకవేళ వీళ్ళు ముగ్గురులో గొడవలు వస్తే నా పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇట్లాగా? నాకు నా బాల్య దినంలో ఎట్లాగా అనిపించేది. మొట్టమొదటిగా దేవునిలోకి నేను వచ్చినప్పుడు, ఎప్పుడు దాదాపుగా 5వ తరగతి నేను చదువుతున్నప్పుడు దేవునిలోకి వచ్చినప్పుడు నాకు హృదయంలో ఇది కలిగింది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళిద్దరూ అందరూ కూడా ఐక్యమై ఉన్నారు, ఏకమై ఉన్నారని చెప్తున్నా. అంటే యూనిటీగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. ఇన్కేస్ ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి వాళ్ళ మధ్య విభేదాలు వస్తే, ఇదిగో నువ్వు కుమారుడు ద్వారా వచ్చావు కాబట్టి నేను పరలోకం రానియను అని తండ్రి అంటే నా పరిస్థితి ఏంటి? లేదు, నువ్వు పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తే నా దగ్గరికి వచ్చావు అని కుమారుడు అంటే నా పరిస్థితి ఏంటి అని చిన్నప్పుడు ఎప్పుడు వయసులో ఇప్పుడు జరిగింది. దాదాపుగా నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే 11 సంవత్సరాలు అవుతాయి, 10-11 సంవత్సరాల వయసులో నాకు వచ్చిన ఈ ఆలోచన. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నాను కాబట్టి తర్వాత ఎదిగిన తర్వాత దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఆలోచన చూస్తే నాకు నవ్వు వస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగానే ఆలోచిస్తాం, పిల్లవాడిగానే తలుస్తాం,
కానీ పెద్ద అయిన తర్వాత ఆ పిల్లవాడి చేష్టలు చూసినప్పుడు, ఆ పిల్లవాడి ఆలోచనలు మనకి అనిపించినప్పుడు, నేనేంటి ఇట్లా ఆలోచించుకున్నప్పుడు అసలు ఇట్లాంటివి జరుగుద్దా అసలు? జరగదు కదా! చిన్నప్పుడు ఏదో తెలియక, వాక్యం తెలియక, తర్వాత దేవుని గురించిన అవగాహన లేక నా హృదయంలో కలిగింది ఇట్లా ఆలోచన అని ఆ ఆలోచన బట్టి నేనే అప్పుడప్పుడు నవ్వుకుంటా ఉంటాను. ఇట్లాంటి ఆలోచన నాకు అప్పుడు ఎందుకు వచ్చింది అని. కానీ ఈ దినాల్లో చాలా మందిలో ఇప్పుడు ఇట్లాంటి ఆలోచనలే వస్తున్నాయి. ఏంటి మా పరిస్థితి? ముగ్గురు వేరువేరైతే మరి నేను యేసుక్రీస్తునే నమ్ముకొని పరలోకం పోతే మరి ఆ పెద్దాయన ఉండి, ఆ తండ్రి ఉండి, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని వచ్చావు, అసలు నేనెవరో నీకు తెలియదు, అసలు నేనెందుకు రానివ్వాలి నిన్ను పరలోకం పో అని నెట్టేస్తే నా పరిస్థితి ఏంది మరి అసలు? అనిపించదా? అనిపించిద్దా లేదా? లేదు, నాకు ఈ యేసుక్రీస్తు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్ముడే నాలోకి వచ్చి నన్ను ప్రేరేపించి యేసుక్రీస్తు నమ్ముకునేలాగా చేశాడు. ఒకవేళ యేసుక్రీస్తు రివర్స్ అయ్యి, నువ్వు నేను ప్రేరేపిస్తే రాలేదు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ నువ్వు నా దగ్గరికి వచ్చావు, కాబట్టి ఆయనకి నాకు కుదరట్లేదు ఇప్పుడు, కాబట్టి నేను రానివ్వనని యేసుక్రీస్తు అంటే నా పరిస్థితి ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మనుషుల హృదయాల్లోకి వస్తున్నాయి. కానీ జాగ్రత్త, బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి ఆలోచించేటప్పుడు కేవలం ఎదురుగా ఉన్న అక్షరాలు మాత్రమే కాదు, దాని వెనకాల ఉన్న అర్థాన్ని కూడా చూడాలి. అప్పటికి నీకు అర్థం కాకపోతే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అన్నా చూడాలి. అప్పటికి నీకు ఒక క్లియర్ ఐడియా రాకపోతే దాని వెనకాల ఉన్న ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వెళ్ళాలి. అంటే హీబ్రూలోకి వెళ్ళాలి, అవసరమైతే గ్రీకులోకి వెళ్ళాలి క్రొత్త నిబంధన అయితే. అలా వెళ్ళి ఏమి రాయబడి ఉంది, అక్కడేముంది, ఇక్కడేముంది, అవన్నీ పరిశోధన చేసి పరిశీలించి ఒక అభిప్రాయాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. అంతేగాని ఎవరేది చెప్తే అది నిజమని నమ్ముకుంటూ పోతే నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి బైబిల్తో పని లేదు, వాళ్ళ అయ్యగారు ఏది చెప్తే ఇక అదే ఏంటంట, వాళ్ళ అయ్యగారు ఏది చెప్తే ఇంక అదే నిజం, ఇక మిగతా వాళ్ళు ఎవరు ఏది చెప్పినా సరే అది అబద్ధమే. వాళ్ళ అయ్యగారు చెప్పిందే నిజం, ఇక మిగతాదంతా అబద్ధమే. ఇది సరి అయింది కాదు. ఒకసారి పౌలు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ బెరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు పౌలు. వెళ్ళి అక్కడ ప్రసంగం చేసి దేవుని వాక్యాలన్నీ వాళ్ళకి వివరిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా శ్రద్ధగా అసలు పౌలు చెప్తున్న మాటలు అసలు అట్లా ఉన్నాయా లేవా అని మొత్తం రెఫరెన్స్లన్నీ తిరగేసి మరి వాళ్ళు స్టడీ చేసేవాళ్ళంట. పౌలే చెప్పాడు ఆ మాట. వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా వివేకం కలిగిన వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళంటే పౌలు మాటలు చెప్తా ఉంటే అసలు ఆ మాటలు అట్లా ఉన్నాయా లేవా అని పరిశీలించి చూసేవాళ్ళు వీళ్ళు అని అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంది. ఈ దినాల్లో అట్లా పరిశీలించే వాళ్ళు అసలు ఎవరూ లేరు. అసలు బైబిల్ చదివే వాళ్ళే ఎవరూ లేరు. వాళ్ళకి అంత టైం కూడా ఉండట్లా. ఉదయం లేవగానే ఎవరో ఒక చిన్న వాక్యం యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో పెడతారు, అది చూసి ఆమెన్ అనుకుంటారు, ఇక అంతే బిగిన్ చేస్తారు ఇక వాళ్ళ రోజు. ఇక నైట్ వచ్చేటప్పటికి ఏదో ఒక వాక్యం చూసుకుంటారు, ఎవరో చిన్న మెసేజ్ ఇస్తే ఆ షార్ట్ మెసేజ్ వింటారు, ఆమెన్ అనుకుంటారు, ఇక అంతే. మరి ఇట్లాంటి వాళ్ళకి దేవుని గురించి సంపూర్ణంగా ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నిజంగా యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి సంపూర్ణంగా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే మొత్తం పరిశీలించాలి. లేదు, అలా పరిశీలించే ఆలోచన లేదు నీకంటే జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే నీకు చక్కగా వివరిస్తున్నారో అక్కడ స్టాండ్ అవ్వాలి. అంటే అక్కడ నిలబడాలి. నిలబడి దేవుని గురించి సంపూర్ణంగా నేర్చుకోవాలి. దేవుని గురించిన సంపూర్ణమైన సత్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని ఏ గాలి పడితే ఆ గాలికి ఊగిపోతూ ఉన్నామంటే చివరికి మనకి స్థిరత్వం ఉండదు. మన వల్ల ఎవరికి ఏ ఉపయోగం కూడా ఉండదు. మీకు తెలుసా అండి, సముద్రం యొక్క అలలు ఒక్కసారిగా ఊవెత్తున లెగుస్తాయి, మళ్ళీ ఏమవుతాయి, ఒక్కసారిగా దిగిపోతాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. అట్లాంటి అలలను నమ్ముకొని ఎవడైనా వ్యవసాయం ప్రారంభిస్తాడా? మీరు చెప్పండి.
సముద్రపు అలలు నమ్ముకొని ఎవరైనా వ్యవసాయం ప్రారంభిస్తారా? పొలం చేస్తారా? మీరు చెప్పండి దినం గారు, మీరు చెప్పండి. పొలం చేస్తున్నారు, ఏముందిలేండి సముద్రం పక్కనే ఉంది, అలలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, వచ్చినప్పుడు కాస్త నీళ్ళు వస్తాయి అని అనుకొని వ్యవసాయం ప్రారంభిస్తామా? చెయ్యం. ఎందుకంటే అవి వస్తుంటాయి దిగిపోతాయి, వస్తాయి దిగిపోతాయి తప్ప కంటిన్యూగా వచ్చేవి కాదు. వాటిని నమ్ముకొని మనం వ్యవసాయం ప్రారంభం చెయ్యం. కానీ దేన్ని నమ్ముకుంటాం? చిన్న పిల్ల కాలువైనా సరే అది ఎట్లా ఉండాలి? కంటిన్యూగా వస్తూ ఉండాలి. వాటర్ వస్తుంటే ఈరోజు కాకపోయినా రేపైనా సరే తడిచిపోద్ది పొలం, 2 రోజులు కాకపోయినా 4 రోజులకైనా సరే పొలం తడిసిపోద్ది అని ఒక నమ్మకం ఉంటుంది కదండి. క్రైస్తవ్యంలో కూడా అంతేనండి. ఎగసిపడే ఆ భక్తి ఆవేశాల వల్ల ఏమీ జరగదు. చాలామంది ఆవేశపడతా ఉన్నారు. ఈ మధ్య యూట్యూబుల్లో ఆవేశాలు ఎక్కువ అవుతున్నాయి. రా చూసుకుందావురా, దమ్ముంటే చూసుకుందావురా, ఛాలెంజ్ ఏంటి ఇవి? సత్యాన్ని మనం వివరించేటప్పుడు, సత్యాన్ని ప్రకటించేటప్పుడు ఛాలెంజ్ల గురించి, దమ్ముల గురించి, సవాళ్ళ గురించి ఇదేంటండి? యేసుక్రీస్తు సవాలు చేశాడంటే ఒక అర్థం ఉంది. ఆయన ఏ సవాలు చేశాడు? నాలో పాపముందని మీలో ఎవడు నిరూపిస్తాడు రండి అన్నాడు. ఆయన చేశాడు సవాలు, ఆయనకు సరిపోయింది. కానీ నువ్వు ఆయన అంతటి వాడివి కాదు, నువ్వు మనిషివే. కాబట్టి మనం ఒకప్పుడు పాపులుగా ఉన్నవాళ్ళం, యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడి క్రీస్తులోకి వచ్చాం. ఎంత దీనత్వంగా ఉండాలి? అంత దీనత్వంగా ఉండాలి. సేవకులుగా మనల్ని మనం హెచ్చించుకుంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఇంకా హెచ్చించుకుంటారు. మీకు అర్థమైందండి? సేవకుడి దగ్గర నుంచి కింద ఉన్న వాళ్ళు ఏదైతే వింటారో అదే వాళ్ళు పాటిస్తుంటారు. సేవకుడు తన్ను తాను హెచ్చించుకోవడం, గొప్ప చేసుకోవడం చూసిన ఈ కింద వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా గొప్ప చేసుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు మనకు నేర్పింది ఇది కాదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు ఒక మనసు ఉంది. ఆ మనసుని పౌలు చూపిస్తూ, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు అబ్బాయి మీరు కూడా కలిగి ఉండండి అయ్యా. ఆయన ఎట్లాంటి వాడో తెలుసా అని ఆయన మనసు గురించి చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీదకి రాకముందే ఉందా? ఇదేంటండి? క్రీస్తు యేసు ఈ భూమి మీదకి రాకముందు ఆయనకు ఎటువంటి మనసు ఉందో భూమి మీద ఉన్నప్పుడు కూడా అదే మనసు ఉన్నట్టే కదా. అంతేగాని ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఒక మనసుతోనూ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంకో మనసుతోనూ ఉండలేదు కదా. అంటే క్రీస్తు యేసుకు ఒకే ఒక మనసు ఉంది. పరలోకంలో ఉన్నప్పుడు అదే మనసు ఆయనకు ఉంది, భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయనకు అదే మనసు ఉంది. ఏ మనసు అది? చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఇది యేసుక్రీస్తు యొక్క మనసు. యేసుక్రీస్తు యొక్క మనసు ఎట్లా ఉందంట? దేవుని స్వరూపం కలిగిన వాడే, దేవునితో సమానంగా ఉన్నవాడే. చాలామంది అడుగుతుంటారు, యేసుక్రీస్తు దేవుని కంటే కొంచెం తక్కువ వాడండి అని. అలాగని కొన్ని రెఫరెన్సులు చూపిస్తూ ఉంటారు. అదేంటి అంటే, యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. యేసుక్రీస్తు తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పాడా లేదా? చెప్పాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడా లేదా? అవును చేశాడు. ఇవన్నీ చూపించి మరి ఏంటి? తండ్రికి ప్రార్థన చేశాడు అంటే తండ్రి కంటే తక్కువనే కదా. తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు అంటే మరి తండ్రి కంటే తక్కువడనే కదా అని చెప్పి మనల్ని మభ్యపెట్టే వాళ్ళు, కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు ఆయన యొక్క పొజిషన్, ఆయన యొక్క స్థానం ఏమిటి చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. మొట్టమొదటి ఏంటిది? దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు అంటే దేవుని యొక్క స్వభావం కలిగిన వాడు. ఆయన స్వభావమే దైవ స్వభావం, ఆయన స్వరూపమే దైవ స్వరూపం. అంటే ఆయనే దేవుడుగా ఉన్నాడు.
ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలా. అంటే అప్పటి వరకు ఎట్లా ఉన్నాడు ఆయన? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు పరలోకంలో ఆయన ఎట్లా ఉన్నాడు? దేవునితో సమానముగా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవునిలో మనకి బహుళత్వం కనిపిస్తుంది. ఏమిటి ఆ బహుళత్వం అంటే 3 పర్సన్స్గా దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన ఒక వ్యక్తిగా, కుమారుడైన ఒక వ్యక్తిగా, పరిశుద్ధాత్ముడైన ఒక వ్యక్తిగా దేవుళ్ళో ఒక త్రిత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంది. బహుళత్వం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ కుమారుడు ఆ దేవునితో అంటే తండ్రితో ఎట్లా ఉన్నాడంట? సమానంగా ఉన్నాడు. ఎట్లున్నాడు? సమానంగా ఉన్నాడు. ఎప్పుడు సంగతి ఇది? భూమి మీద కాదు మాట్లాడుతుంది, పరలోకంలో ఉన్నప్పుడే. ఈ భూమి మీదకి రాకముందు యేసుక్రీస్తు యొక్క పొజిషన్ ఎట్లా ఉందంట? దేవునితో సమానంగా ఉన్నాడు ఆయన. మరి అట్లాగా దేవునితో సమానంగా ఉండే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. తండ్రి కుమారుల మధ్య ఉన్న ఆ అండర్స్టాండింగు, తండ్రి అన్నాడు, నాయనా మరి మనము సృష్టించినటువంటి ఈ మానవ జాతి పతనమైపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు రక్షణ కలగాలి అంటే మనలో ఒకరు, మనం ముగ్గురుగా కనిపిస్తున్నాం కదా, మనలో ఒకరు వెళ్ళి వాళ్ళలాగా బ్రతకాలి, వాళ్ళ స్వరూపంలో వెళ్ళాలి, వాళ్ళలాగా ఉండి పరిశుద్ధంగా బ్రతికి ఆ రక్తాన్ని చిందించి వాళ్ళకు రక్షణ ఇవ్వాలి. మరి ఎవరు చేస్తారు అని డిస్కషన్ జరిగినప్పుడు ఈ కుమారుడు ఆయన తండ్రి నేను వెళ్తా అయ్యా, ఎట్లా వెళ్తా? మరి నువ్వు నాతో పాటు ఈక్వల్గా ఉన్నవాడివి కదా, ఎట్లా వెళ్తా? అయినా సరే నేను తగ్గించుకుంటాను, నా మహిమ తగ్గించుకుంటా, నా స్వరూపం తగ్గించుకుంటా, మనిషిలాగా వెళ్తా, ఒక మానవుడిగా తగ్గించుకొని ఇదిగో మన ప్రజలు వాళ్ళు, మనం సృష్టించిన మనుషులు వీళ్ళు నాశనమైపోవడం మనం తట్టుకోలేము. కాబట్టి నేను వెళ్తా అని అంటే, సరే నాయనా వెళ్ళు అని తండ్రి చేత సెలవు పొంది ఆయన మనిషిని పోలికగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ సంగతి అందరికీ తెలుసు కదండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమనుకోలేదంట? తండ్రితో కూడా సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలా. మీకు అర్థమైందండి? అయ్యా నేను బాను, ఏంటి నా పొజిషన్ నేను పోగొట్టుకునేదా? నా పొజిషన్ నేను తగ్గించుకునేదా? నేను ఎవరిని? నీతో సమానంగా ఉన్నవాడిని నేను తగ్గించుకోవటం ఏంటి అని అనుకోలేదు ఆయన. ఇది విడిచిపెట్టకూడని భాగ్యం, ఇది వామ్మో ఇది నేను వదిలేస్తానా అనుకోలా. యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు. భూమి మీదకి వచ్చేటప్పుడు కాదు, అక్కడే లోబడ్డాడు. తండ్రి ఇదిగో నేను తక్కువ వాడిగా వెళ్ళడానికి సిద్ధమే అని. యేసుక్రీస్తు పరలోకంలో తండ్రితో కూడా సమానంగా ఉన్న ఆయన ఈ భూమి మీదకి తనను తాను తగ్గించుకున్నాడు, తన మహిమను తగ్గించుకొని ఎలా వచ్చాడంట? చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఏమయ్యాడు? మనుషుల పోలికగా ఈ భూమి మీద పుట్టాడు శారీరకంగా. ఇంకా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంతకుముందు ఏ స్వరూపం ఉంది ఆయనకి? దేవుని స్వరూపం ఉన్న ఆయన ఇప్పుడు ఏ స్వరూపంలోకి వచ్చేసాడు? దాసుని స్వరూపంలోకి వచ్చేసాడు. ఇంకా ఎంత తగ్గించుకున్నాడు? చదువుదాం. తన్ను తాను తగ్గించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క మహిమ తగ్గించుకొని మనిషి రూపంలోకి ఆయన మారిపోయాడు. ఇలాగా దేవుని కంటే తక్కువగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రం చేత ఆయన దేవుడు కాకుండా పోలేదు. మీకు అర్థమైందండి? దేవుడే, కానీ ఆ మహిమ ఈ మనుషులకు కనబడితే వాళ్ళు తట్టుకోలేరు. అదే మహిమ మనుషులందరికీ కనిపిస్తే వాళ్ళు ఉండలేరు. అందుకని ఆయన మహిమంతా తగ్గించుకొని, ఒక మాటలో చెప్పాలంటే ఎంప్టీనెస్ అయ్యాడు. మహిమ అంతా లేకుండా కేవలం మనిషి రూపంలో మాత్రమే కనపడ్డాడు.
కనపడి మనుష్య రూపంలోనే జీవించి నీ కోసం నా కోసం రక్తం చిందించాడు. మరి యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువే కదండి అని కాదు ఇక్కడ. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మహిమ తగ్గించుకున్నాడు, మనుష్య రూపుడుగా ఉన్నాడు. కాబట్టి నీకు నాకు మాదిరిగా ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? ఎట్లుండాలి? మాదిరిగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని చూసినప్పుడు, యేసుక్రీస్తు యొక్క నడక, ఆయన యొక్క మాటలు, ఆయన ప్రార్థన, ఆయన స్వభావం ఇవన్నీ చూసినప్పుడు నీవు ఒక రోల్ మోడల్గా ఆయన్ని తీసుకోవాలి. అంటే ఇదిగో యేసుక్రీస్తు ఇట్లా చేశాడు కాబట్టి మనిషిగా నేను కూడా ఇట్లా చేయాలి అని నీకు మంచి మాదిరి చూపించాలి. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం తండ్రిని ఆయన గొప్పవాడిగా చూపిస్తూ వచ్చాడు. మీకు అర్థమైందండి? చాలా రిఫరెన్సులు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు పలికినవి తండ్రి నాకంటే గొప్పవాడు ఎందుకంటున్నాడు? ఈయన మహిమ తగ్గించుకొని వచ్చాడు కాబట్టి ఇదిగో తండ్రిని గొప్పవాడిగా చూపించాలి ఇప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రతిసారి తండ్రి నాకంటే గొప్పవాడు, ఇదిగో నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నేను చేస్తున్న దాన్ని చూసినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఎట్లాగా ప్రార్థించాలి, ఒక మనిషిగా నువ్వు దేవునితో ఎట్లా ప్రార్థించాలి అని ఒక మంచి మాదిరి లోకానికి అంతటికి చూపించడం కోసం యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ప్రతిసారి తండ్రి తనకంటే గొప్పవాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే అది. ఇక యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత వెళ్ళి ఎప్పటిలాగానే తండ్రి కుడి పార్శ్వమున, అంటే తండ్రితో సమానంగా మరలా ఆసీనుడయ్యాడు. మీకు అర్థమైందండి? చాలామంది యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువ వాడు అని చూపించే రిఫరెన్సులు అన్నీ కూడా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పలికినవే అవి. మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, మనిషి రూపంలో ఆయన ఉన్నప్పుడు, మనుషుడిగా ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు పలికిన మాటలే ఇవన్నీ. వాళ్ళు చూపించే రిఫరెన్సులు అన్నీ కూడా భూమి మీద యేసుక్రీస్తు పలికిన మాటలే, అంతేగాని పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మాటలు కావు అవి. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనిషిగా ఉన్నాడు. మనిషి దేవుని కంటే తక్కువ వాడే, ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు అసలు? చూడండి, దేవుని దృష్టిలో మనుషుడు ఏ పాటి వాడు అసలు? దేవుని యొక్క అనంత సృష్టిలో మనిషి ఎంత, మనిషి యొక్క స్థాయి ఎంత? చాలా తక్కువ స్థాయి కదా. కాబట్టి మనిషిని జ్ఞాపకం చేసుకోవడం కోసం మనుషుడు ఏ పాటి వాడు అసలు? తర్వాత మాట, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. చూడండి, మనిషిని దేవుడు ఎట్లా చేశాడంట? దేవుని కంటే కూడా తక్కువ వానిగా చేశాడు కదా. యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడా లేదా? మనిషిగా వచ్చినప్పుడు ఈయన కూడా ఎట్లా ఉన్నాడు? దేవుని కంటే తక్కువ వానిగానే కనిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్న ప్రతిసారి కూడా ఇదిగో ఇదే జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఆయన ప్రతిసారి ఇదిగో నన్ను పంపిన తండ్రి నాకంటే గొప్పవాడు అని ప్రతిసారి తండ్రిని గొప్పవాడిగా ఈ చుట్టూ ఉన్న వాళ్ళకు చూపిస్తూనే వచ్చాడు. అట్లా కానీ మరి తండ్రితో ఈక్వల్ కాదండి యేసుక్రీస్తు అని అంటే కొన్నిసార్లు చెప్తూనే వచ్చాడు, నేను తండ్రి ఏకమే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నన్ను చూసిన వాడు తండ్రిని కూడా చూసి ఉన్నాడు, మళ్ళీ తండ్రిని ప్రత్యేకంగా నాకు చూపించమని అడుగుతావేంటి ఫిలిప్పు అని కూడా చెప్పాడు. ఇట్లాగా కొన్ని సందర్భాల్లో నేను తండ్రి ఒకటే అని కూడా యేసుక్రీస్తు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి కంటే తక్కువ అనే ఇట్లాంటి విపరీతమైన ఆలోచన నుంచి బయటపడండి. మరి యేసుక్రీస్తు చెప్పాడు కదండి. ఎప్పుడు చెప్పాడు? ఇది భూమి మీద ఉన్నప్పుడు, ఆయన మనిషిగా భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలు అవి. కాబట్టి మనిషిగా మనము ఈ దేవుణ్ణి గొప్పవాడిగానే చూస్తాం. యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి గొప్పవాడిగానే చెప్పాడు. కానీ భూమి మీదకి రాకముందు ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు.
తర్వాత చనిపోయి పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమునే కూర్చొని ఆయనతో సమానంగానే ఉన్నాడు. ఆయన యొక్క పొజిషను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏమీ చేంజ్ అవ్వలా. మరి తగ్గించబడింది ఎప్పుడు? మనిషిగా వచ్చినప్పుడు ఆయన దేవుని కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు మనిషిగా. కాబట్టి ఆయన భూమి మీద బ్రతికిన ప్రతిసారి ఇదిగో తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. నా తండ్రి మీ తండ్రి అన్నాడు, నా దేవుడు మీ దేవుడు అన్నాడు, ఇదిగో తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు భూమి మీద పలికిన మాటలే. కాబట్టి యేసుక్రీస్తు తక్కువ, తండ్రి ఎక్కువ, ఇట్లాంటి ఆ ఆలోచన నుంచి బయటపడండి. యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉన్నవాడు. ఆ ముగ్గురిలో ఉన్న ఒక వ్యక్తిగా, సంపూర్ణమైన దేవుడిగా ఆయన ఉన్నాడు. లోకం పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. యుగ యుగాలు ఆయన ఉన్నవాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్పారు, వీళ్ళు ఎట్లా చెప్పారు, ఇవన్నీ కాదండి. నిజానికి వీళ్ళు ఇవన్నీ చూడాలి అంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? మూలంలోకి వెళ్ళాలి. నిజానికి ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అని పలుకుతున్న ప్రతి చోట హీబ్రూలో ఎలోహిం అని ఉంటుంది. ఎలోహ్ అంటే దేవుడు. ఎలోహిం ఇమ్ అనే వాడు వచ్చిందంటే దట్ ఈజ్ ఇండికేట్ ప్లూరల్, బహువచనాన్ని చూపించే మాట హీబ్రూలో ఇమ్ అనేది ఉంటుంది. మనకు తెలుగులో అయితే కనుక బహువచనాన్ని చూపించమంటే బైబిళ్ళు అట్లా కదా. అలాగే ఇంగ్లీష్లో అయితే కనుక ఎస్ కానీ ఈఎస్ కానీ చేరిస్తే ఆ ప్లూరల్ వర్డ్ అయిపోతుంది. అలాగే హీబ్రూలో ఒక విషయాన్ని బహువచనంలో చెప్పాలంటే ఇమ్ అనే మాట వాడతారు. ఎలోహ్ అంటే సింగిల్ దేవుడు, ఎలోహిం అన్నామంటే బహుళత్వం ఉంది, అంటే ఒకళ్ళిద్దరి కంటే ఎక్కువ ఉన్నారనమాట. చాలామంది అంటారు మరి అన్య దేవతలకు కూడా అదే పేరు వాడబడిందండి ఎలోహిం అనే. అవును, దేవతలు అని అన్నప్పుడు ఎలోహిం అనే వాడబడింది, అంటే అనేకమైన దేవతలు. దేవుళ్ళు అన్నప్పుడు ఎలోహిం అనే వాడబడింది బహువచనం. కానీ ఇక్కడ మన దేవుడి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒక్కడిగానే సంబోధిస్తూ అక్కడ ఎలోహిం అనుంది. అంటే ఆయన కేవలం సంఖ్యాపరంగా ఒక్కటి మాత్రము కాదు, బహుళత్వ పరంగా ఆయన ఒక్కటి. మీకు అర్థమైందండి? ఒక్కడే, కానీ ఇది ఎట్లాంటి ఒక్కటి? సంఖ్యాపరమైనది కాదు, మరి సమూహపరమైనది, బహుళత్వంలో ఉన్న ఏకత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగానికి వద్దాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందే అంతగా, అంటే శిలువ మరణం పొందే అంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది యేసుక్రీస్తు చేసిన పని. ఆయన మనసు ఇది, తగ్గించుకున్నాడు. ఈ ముగ్గురులో మరి ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా తండ్రి నేను వెళ్తా, తగ్గించుకుంటా. నన్ను గురించి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా పర్వాలేదు, నన్ను చేదరించుకున్నా పర్వాలేదు, ముఖాన్ని ఉమ్మేసినా పర్లేదు, గుద్దినా పర్లేదు, తగ్గించుకుంటా. వీళ్ళందరూ రక్షణ పొందాలంటే నేను తగ్గించుకుంటా. ఈ మనసు యేసుక్రీస్తుకు భూమి మీద ఉన్నప్పుడు కాదండి, పరలోకంలో ఉన్నప్పుడే ఆయనకి ఇట్లాంటి మనసు ఉంది, తగ్గించుకునే మనసు. కాబట్టి ఆయన తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చేసాడు. ఇంకా 9వ వచనం, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామం ఆయనకు అనుగ్రహించాడు. చూడండి ఇక్కడ ఏమి రాయబడి ఉంది, చాలా జాగ్రత్తగా చూడండి. అందుచేత, ఈ కారణం చేత, ఏ కారణం చేత? యేసుక్రీస్తుకు ఎట్లాంటి మనసు ఉంది కాబట్టి, తగ్గించుకునే మనసు ఈయనకి ఎట్లా ఉంది కాబట్టి
ఏం జరిగిందంట? అందుచేత పరలోకంలో ఉన్నవాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి కింద ఉన్నవాళ్ళు కానీ, ఇంకెక్కడ ఉన్నవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇదిగో ఈయన నామములో వంగాలి, ఈయన ముందు మోకరించాలి అని ముందుగానే దేవుడు డిసైడ్ చేశాడు. తండ్రి డిసైడ్ చేశాడు, నాయనా మన అందరం సమానమే, అయినా సరే నువ్వు తగ్గించుకొని వెళ్తా అన్నావు చూసావా. ఇది ఎప్పుడు ఈ ప్రణాళిక జరిగింది? యుగాలకు పూర్వమే, ఈ భూమి ఆకాశం లేక మునిపే అనాది కాలంలోనే జరిగిన ఈ ప్రణాళిక, తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో ఉన్నటువంటి ఈ ప్రణాళిక. ఇదిగో నాయన, ఇదిగో యుగాలకు తర్వాత ఇట్లా జరగబోతుంది, మరి ఇప్పుడు ఎవరు వెళ్తారు? తండ్రి నేను వెళ్ళడానికి సిద్ధం అని కుమారుడు అన్నప్పుడు ఆయన, నాయన నీకు ఇంత మంచి మనసుంది కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే నీ ముందు మోకాళ్ళు ఉనాల్సిందే, పరలోకంలో ఉన్న వీళ్ళందరూ కూడా నీ ముందు మోకరించాల్సిందే, ఎందుకంటే నీకున్న మంచి మనసు ఇంకెవరికి ఉందాయా? కాబట్టి ఎవరైనా సరే నీ ముందు మోకరించాల్సిందే, పరలోకంలో ఉన్న సైన్య సమూహం అయినా సరే నీ ముందు మోకరించాల్సిందే, భూలోకంలో ఉన్న వాళ్ళైనా సరే నీ ముందు మోకరించాల్సిందే. నాయన నీకు ఇంత మంచి మనసు ఉంది కాబట్టి ఇదిగో ఈ అధికారం అంతా నువ్వే తీసేసుకో, అంతా నీకే, ఇక నువ్వే పరిపాలించేసేయి అని తండ్రి ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేశాడు. ఎందుకంటే నీకున్న మంచి మనసు, నాయన ఇదిగో ఇక నువ్వే దీనికి తగిన వాడివి అని దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించాడు. భూమి మీద ఉన్నప్పుడు కాదు, పరలోకంలో భూమి మీదకి రాకముందే ఆయన అధికంగా హెచ్చించబడ్డాడు ఆయనకున్నటువంటి మనసును బట్టి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క హెచ్చింపు ఇక్కడ జరిగింది కాదు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి, మరణం పొంది తిరిగి లేచాడు కాబట్టి పరలోకం పోయిన తర్వాత తండ్రి హెచ్చించాడు. కాదు, పరలోకం పోకముందు కాదు, అసలు ఆయన పరలోకం నుంచి రాకముందే ఆయన మనసును బట్టి దేవుడు అంతా కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏముంది, ప్రతి వాణి నాలుక కూడా తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలంట. యేసుక్రీస్తు ఎవరని ఒప్పుకోవాలి? ప్రభువు అని ఒప్పుకోవాలి. ఇక లార్డ్, హీబ్రూలో అయితే అడోనై, ఇదంతా ఎవరికి సంబంధించిన పదం? ఇది తండ్రికి సంబంధించింది. ప్రభువు అంటే తండ్రికి సంబంధించింది కాబట్టి అడోనై అనేది తండ్రికి సంబంధించింది. అయినా సరే ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తుని ఏమని పిలవాలంట? ప్రభువు అని ఒప్పుకోవాలి, అంతే. తండ్రి డిక్లేర్ చేశాడు ఎప్పుడు. ఎవడైనా సరే ఇదిగో నాకంటే ఈయన తక్కువ వాడని కాదు, ఇక నాతో పాటు ఈక్వల్గా ఉన్న ఈయన్ని కూడా మీరేం చెప్పాలి? ఇక నుంచి ప్రభు అని అనాలి, ఎందుకంటే ఆయన మనసు అట్లాంటిది. నాతో పాటు సమానమైన వాడే, అయినా సరే ఈయన ఏం చేశాడు తెలుసా? మీకోసం తగ్గించుకొని నీలాగా వచ్చాడు, నీకోసం రక్తం గార్చాడు. కాబట్టి ఆయన నాతో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలా, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు. కాబట్టి ఎవడైనా సరే ఈయన ప్రభు అనాల్సిందే, ఇక ఈయన ముందు మోకాళ్ళు అనాల్సిందే, ప్రతి నాలుక కూడా ఒప్పుకోవాల్సిందే అని దేవుడు ఎప్పుడో డిక్లేర్ చేశాడు పరలోకంలో ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాల్సింది. మీకు అర్థమైందండి? కాబట్టి జాగ్రత్త. ఆ యూట్యూబ్లో వచ్చే ఆ మెసేజ్లను బట్టి కానీ, చాలామంది ఇంకా చాలా వల్గర్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రార్థన చేస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాటని తీసుకొని ఆయన భూమి మీద ఉన్నప్పుడు చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనంతో కన్నీళ్లతో తన్ను మరణం నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దీన్ని చాలామంది వక్రీకరిస్తూ ఏమి చెప్తున్నారంటే, ఆయన అంగీకరించబడ్డాడు, యాక్సెప్ట్ చేయబడ్డాడు. దేనికి? ప్రార్థన చేశాడు, యాచన చేశాడు. యాచన చేయటం అంటే అడుక్కున్నాడు. యేసు ప్రభు భిక్షగాడు, తండ్రిని అడుక్కునేవాడు ఆయన అని ఇట్లా వల్గర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జాగ్రత్త, ఆయన నీ కోసం నా కోసం ఒక మాదిరి ఈ భూమి మీద చూపించాడు. ఇదిగో మనిషిగా నీవు తండ్రిని ఇట్లా వేడుకోవాలి,
మనిషిగా నీవు ఆయన్ని ఎట్లా బ్రతిమలాడుకోవాలి, మనిషిగా నీవు తండ్రికి ఎట్లా ప్రార్థించాలి అని నీకు నాకు ఒక మాదిరి చూపించడం కోసం యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన ఆ 33.5 సంవత్సరాలు నీ కోసం నా కోసమే. ఆయన మాట్లాడిన ప్రతి మాట నీ కోసమే, నిన్ను ఉద్దేశించే. ఆయన చేసిన ప్రతి పని నిన్ను ఉద్దేశించే. ఆయన కార్చిన రక్తం నీ కోసమే. ఆయన చేసిన బలియాగం నీ కోసమే. ఆయన పునరుద్ధానం చెందటం నీ కోసమే. నీ కోసమే, నిన్ను రక్షించడం కోసమే ఆయన అంత తగ్గించుకొని చేస్తే, చాలామంది ఆ మాటలను తీసుకొని యేసుక్రీస్తు చూసావా అడుక్కునేవాడు, యేసుక్రీస్తు చూసావా తండ్రిని అడుక్కుంటున్నాడు, ఇట్లా అడుక్కోడేవాడని చాలా తక్కువగా నీచంగా మాట్లాడే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. జాగ్రత్త. ఆయన అడుక్కునేవాడిగా కాదు, నువ్వు అడుక్కునే విధానం నీకు చూపించడం కోసమే ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, చాలా జాగ్రత్తగా చూడండి. మన ముందున్న వాళ్ళు ఈ రెఫరెన్స్లన్నీ చూసి చదివి అర్థం చేసుకునే ఆ కెపాసిటీ వాళ్ళకు లేదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తే దాన్ని విని మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా మోసపోకూడదనే ముందుగానే విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి విశ్వాసంలో వీగిపోవద్దు. నువ్వు తండ్రికి ప్రార్థన చేసినా ఇబ్బంది ఏమీ లేదు, కుమారుడికి ప్రార్థన చేసిన యేసుక్రీస్తుకి ఇబ్బంది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవా అంటూ ఆయనకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు కాబట్టి. నువ్వు తండ్రి నామంలో బాప్తీసం తీసుకున్నా ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకున్న ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు, పరిశుద్ధాత్ముడు అని చెప్పేసి ఆయన నామంలో నువ్వు బాప్తీసం తీసుకున్న ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఆ ముగ్గురు నువ్వు ఏ పేరుతో అనుకున్నా సరే ఆ ముగ్గురు ఒక్కడే కాబట్టి ఆయనకి ఏ అభ్యంతరం లేదు. కాబట్టి నీకేమి డౌట్ ఉండకూడదు ఇక నుంచి. అర్థమైందండి? విశ్వాసంలో వీగిపోవద్దు. ఆయన తక్కువ ఈయన ఎక్కువ అనే మాట ఉండొద్దు. దేవుడు ఒక్కడే. ఆయన ముగ్గురు వ్యక్తులుగా మన లోకానికి అందరికీ పరిచయం అవుతూ వచ్చాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావు, యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తున్నావు. ఆ ముగ్గురు కూడా అనాది కాలంలోనే ఒక్కడుగా ఉన్నవారు. అనాది కాలంలోనే ఆ ముగ్గురు కూడా ఒక్క దేవుడిగా కనిపిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి బోధల నుంచి దాదాపుగా అటువైపు వెళ్లకుండానే ఉండండి. ఏం చేయాలి? కాకపోతే చెప్తారు, దేవుని వాక్యం మీద నీకు సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని నీకు అర్థమవుద్ది. నీకు దాని మీద అవగాహన లేనప్పుడు అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి వీళ్ళు ఎట్లా అంటున్నారు, ఏంటి వీళ్ళు ఎట్లా అంటున్నారు, యేసుక్రీస్తు తక్కువ అంట కదా, తండ్రి ఎక్కువ అంట కదా, మరి మనం డైరెక్ట్గా తండ్రి దగ్గరికే పోతే మరి యేసుక్రీస్తు ఎందుకంటే మధ్యలో ఇటు రావటం అని ఇట్లాగా విశ్వాసంలో వీగిపోయే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త పడండి. నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా ఎవరికి ఏం అభ్యంతరం లేదు. తండ్రికి ప్రార్థన చేసినా అది అంగీకరిస్తాడు, కుమారుడికి ప్రార్థన చేసినా ఆయన అంగీకరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవా అంటూ ప్రార్థించినా అది అంగీకరించబడుతుంది. ఎందుకంటే వారు ముగ్గురు కూడా ఏకంగా ఉన్నవాళ్లే కాబట్టి విశ్వాసంలో ఇక జారిపోవద్దు, ప్రార్థనలో వెనకాడు వేయొద్దు. నేను ఎవరికి ప్రార్థన చేస్తే ఎవరికి ఏమి ఇబ్బంది అవుద్దో ఏంటో అనే ఆలోచన అస్సలే వద్దు. మీకు అర్థమైందండి? చాలామంది ఇవన్నీ కన్ఫ్యూజన్ వచ్చిన తర్వాత చివరికి ప్రార్థన చేయటం మానేశారు. ఏమో ఎవరికి ఏం ప్రార్థన చేస్తే మళ్ళీ ఇంకోళ్ళకి ఏం కోపం వచ్చిందో, లేనిపోయింది తెప్పులు ఎందుకు, అసలు ప్రార్థన చేయకుండా ఉంటే ఏ పేసీ లేకుండా పోదా అని ప్రార్థన తగ్గించిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలో వీగిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత్యకాలం ఇది. జాగ్రత్తగా వినండి. అంత్యకాలంలో మన యొక్క విశ్వాసాన్ని చెరపడానికి అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం నమ్ముతున్న దాన్నే వేరుగా మనకు చూపిస్తూ ఉంటాడు, మనం విశ్వసించిన దాన్నే కాదనేలాగా చూపిస్తూ ఉంటాడు. ఏ రకంగానే సరే ఏర్పరచబడిన వారిని సైతం, దేవుని వాక్యంలో ఉన్న మాట ఏమిటి, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయటానికి అపవాది అంత్యకాలంలో బయలుదేరుతున్నాడు. ఏర్పరచబడిన వాళ్ళే సేవకులు ఎవరు?
చెప్పండి, సేవకులంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళే. వీళ్ళను సైతం మోసం చేయడం కోసం అపవాది అబద్ధ బోధనలను ఈ లోకంలో ప్రచారం చేస్తూ వస్తున్నాడు. ఈనాడు చాలామంది ఈ ఎన్నిక చేయబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, సేవకులే మోసపోతున్నారు. మోసపోయి ఈ అబద్ధ బోధలు వాళ్ళ సంఘాల్లో ప్రకటిస్తారు ఇక కదండి. వీళ్ళకు మోసపోయారంటే అదే బోధ వీళ్ళ సంఘంలో కూడా ప్రకటిస్తారు. మరి వీళ్ళ మాటలు విన్న వాళ్ళు కూడా మోసపోతూనే ఉంటారు. కాబట్టి మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఓవరాల్గా ఏం చెప్తున్నా, చివరి మాట ఇక మొత్తానికి ఇప్పుడు దాకా చెప్పిన విషయం ఏంటి? మీరు చెప్పండి, మీకు ఏం అర్థమైంది? కాబట్టి తండ్రి గొప్పోడు, కుమారుడు తక్కువడు, ఇట్లాంటి ఆలోచన లేదు. దీన్ని పక్కన పెట్టేసేయండి. నువ్వు తండ్రికి ప్రార్థన చేసినా, కుమారుడు నామంలో ప్రార్థన చేసినా, పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంటే వేరు వేరు కాదు, ఈ ముగ్గురు కూడా ఏకంగా ఉన్న దేవుడు. ఇది మనకు అర్థమైతే చాలు, ఇంకేమీ అవసరం లేదు.